హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం రెడీ చేసి వెళ్తున్నామండి. ఎక్కడికో చెప్పుకోండి చూద్దాం. అంత శ్రమ మీకు వద్దులేండి, నేనే చెప్పేస్తాను. మేము రీసెంట్ గానే కార్ కొన్నాం అనమాట. ఇంకా దానికి పూజ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఈ కార్ కొనడానికి కూడా చాలా రీజన్సే ఉన్నాయండి. అలానే చాలా కష్టం కూడా ఉందన్నమాట. అది కూడా చెప్తాను, వీడియో మధ్యలో అయితే చెప్తానండి. మాది ముందు కూడా కార్ ఉండేది, కానీ అది హితమ్మ పుట్టిన తర్వాత 3 months కంతా కార్ అమ్మేశారండి. ఎందుకంటే ఆ కార్ బ్యాక్ సైడ్ టచ్ అయిందనమాట. ఇంకా అలా అయిందని పెట్టుకోకూడదని చెప్పేసి అయితే అమ్మేశారనమాట మా హస్బెండ్. ఇంకా అది అమ్మేసిన తర్వాత మాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదనమాట కార్ కొనాలనేసి. అప్పటికే షాప్ అయితే ఓపెన్ చేసేసారు కదా, ఇంకా అలా షాప్ ను చూసుకోవడమే సరిపోయిందండి. అందుకేనేమో కార్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు మా హస్బెండ్. ఇంకా అలా కార్ మీద ఏం పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదనమాట కొనాలని చెప్పేసి. ఆ తర్వాత ట్విన్స్ పుట్టిన తర్వాతే మాకైతే అనిపించిందండి కార్ కొనాలని చెప్పేసి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ అలా కార్ లో వెళ్తే సరిపోతుంది అన్నట్టు. ఇంకా వాళ్ళకి ఫీవర్ వచ్చినా సరే వాళ్ళని ఖచ్చితంగా ఇద్దరైతే తీసుకొని వెళ్ళాలండి. ఇంకా బైక్ లో వెళ్ళాలంటే అస్సలు కుదరదనమాట. ఇంకా బస్ లోనే వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు అనిపించింది అనమాట మా హస్బెండ్ కి కార్ అయితే తీసుకోవాలనేసి. ఇంకా పిల్లోలు పుట్టినప్పటి నుండి అనుకుంటున్నాం, కానీ కుదరలేదనమాట. ఇంక ఇప్పుడైతే కుదిరిందండి కార్ కొనడానికి. ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నారు మా హస్బెండ్ అయితే. ఇంకా దానికి పూజ చేయించడానికి అయితే మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాం. ఇంకా కార్ కి పూజ చేయించడానికి అయితే కుడుమలకైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్కడైతే వినాయకుడు అనమాట. ఇక్కడికైతే ఇది సెకండ్ టైం అండి నేను రావడం. హితం పుట్టక ముందు అయితే ఒకసారి వచ్చానమాట. ఇంకా ట్విన్స్ ని తీసుకొని అయితే ఇప్పుడు వస్తున్నాను. చింటూ బిట్టునని తీసుకొని వచ్చేయచ్చు, కానీ చారుని హితిని భరించడం అంటే చాలా పెద్ద టాస్క్ అండి. ఇంకా చూడండి, వాళ్ళ అత్త అయితే తీసుకొని వెళ్తుంది ఇద్దరిని. అంత గోల్ చేశారనమాట వాళ్ళు. ఇంక ఇక్కడ మేము గుడికి వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది అనమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ 2 o'clock అలా అవుతుంది. ఇంకా 3 o'clock అలా తీసారని చెప్పేసరికి మేమైతే పానీపూరి కనిపించింది అనమాట. ఇంకా అక్కడ తినేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాం. అప్పటికే లంచ్ కూడా ఏం చేయలేదండి. ఇంకా అక్కడ చూస్తుంటే ఓం శక్తి వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. ఇంకా అప్పుడు అయితే క్లోజ్ కదా గుడి, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు బయటే ఉన్నారనమాట. 2 బస్సులకి అయితే వచ్చారండి ఓం శక్తి వాళ్ళు. ఓం శక్తి అయితే ఇంకా జరుగుతూనే ఉందనమాట. మేమైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చేసాము, అది మీకు తెలిసిందే. ఇంకా మేము పానీపూరి తినడానికి గుడికి మధ్యలో చాలా గ్యాపే ఉందనమాట. నడుచుకొని అయితే వెళ్ళాం. ఇంకా అప్పుడైతే ఎండ బాగా కొడుతుంది. ఇంకా అక్కడ వెళ్ళేసరికి బేల్పూరి, పానీపూరి, పానీ మసాలా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని అయితే తింటున్నారండి. నేనైతే మసాలా తీసుకున్నాను. ఇంకా మా సహనా అయితే పానీ తీసుకుందనమాట, పానీపూరి. ఇంకా మా హస్బెండ్ అయితే బేల్పూరి తీసుకున్నారు. ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని అయితే తినేస్తున్నామండి. ఇక్కడైతే నేనైతే ఎక్కడ పానీపూరి బండి కనిపించినా సరే మసాలానే ఆర్డర్ చేసుకుంటానండి. ఇలా పానీపూరి అయితే తీసుకోను అనమాట, ఎక్కువ ప్రిఫర్ చేయను. మేమైతే పానీపూరి తింటుంటే ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి అయితే బజ్జీలు తీసుకొచ్చారండి. ఇంకా అప్పటికి కూడా ఓపెన్ కాలేదన్నమాట టెంపుల్. ఇంకా అందుకోసం అని చెప్పి ఇలా టైం పాస్ అయితే చేస్తున్నాం. ఇంకా 3 o'clock అంటే 3 o'clock కి ఖచ్చితంగా 3 o'clock కే తీసారండి. ఇంక మేమైతే లోపలికి వెళ్ళి కూర్చున్నాం. అప్పటికే క్యూ అయితే ఉందన్నమాట. ఇంక మేము బయట అయితే కాసేపు ఇలా కూర్చొని ఆ తర్వాత అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినా సరే అక్కడ బ్యాంగిల్స్ అలా కనిపించేసరికి అవి కావాలని చెప్పి అయితే అడుగుతుంది మహితితో మామూలుగా అయితే ఉండదండి, అంత గోల్ చేసేస్తది. నేనైతే ఆ శారీ ఎందుకు కట్టుకున్నాను రా దేవుడా అనిపించింది. అంత విసిగిపోయానండి ఆ శారీలో మాత్రం. మామూలుగా అమ్మ వాళ్ళు శారీలో ఎలా ఉంటారా దేవుడా అనిపించిందండి. ఇంకా చింటూ బింటూని ఎత్తుకొని అయితే ఆ శారీని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనిపించిందండి. ఇంకా మా సహనాకి ఇంట్లో ఉన్న పనే బయట వచ్చిన పనే అన్నట్టు చారు మళ్ళీ పని పెట్టేసిందండి. అక్కడ పొరకుంటే తీసుకొని అన్ని చిల్లాబల్లా చేసేసింది అనమాట. ఇంకా అవన్నీ వేరే చోట అయితే వేసేస్తుంది. ఇంకా ఈ పిల్లోళ్ళు అయితే మామూలుగా ఉంటారు కదా, కుదురుగా అయితే అస్సలు ఉంటారు అనమాట. ఓ సైడ్ గుడి తీయక ముందే వీళ్ళైతే మొక్కేస్తున్నారండి. దేనికి మొక్కుతున్నారో కూడా అర్థం కాలేదనమాట. ఒకరిని చూసి ఇంకోరైతే రెచ్చిపోతున్నారు. బాగా అయితే ఆడుకున్నారన్నమాట. అంటే ఎక్కువేం గోల్ చేయలేదు, కానీ ఇలా కొంటి చేష్ట అయితే చేస్తున్నారు. ఇంకా పిల్లలు అన్న తర్వాత ఖచ్చితంగా చేయాలి కదా. ఇలా చేస్తూ ఉంటే బానే ఉంటుంది, కానీ మధ్యలో ఏదైనా జరిగితేనే కొంచెం ప్రాబ్లం అనమాట. ఇంకా అక్కడ హితమ్మ పడి లేసిందనమాట. ఆ క్లిప్ అయితే కట్ అయిందండి. ఇంకా ఆ లోపు మా హస్బెండ్ వెళ్ళేసి పూజ సామాగ్రి అన్ని తెచ్చేశారు. ఇంకా ముల్బాగల్ నుండి తీసుకెళ్లిపోయామండి హారం. ఇంకా అది కాదన్నట్టు ఇక్కడైతే మేము కొబ్బరికాయ అలాంటివి అయితే తీసుకున్నాం. ఇంకా అప్పటికే క్యూలో అయితే వచ్చేసారండి ఫుల్ గా. ఇంకా మేమైతే ఇలా క్యూలో ఉన్నాం. చింటూ బిట్టు కూడా పెద్దగా ఏం విసిగించలేదండి. ఈ మధ్య అయితే అలవాటు అయిపోతుంది అనమాట ఆ చింటూ బిట్టుకి ఇలా వెళ్ళడం రావడం అలాంటిది. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే, ఇద్దరు ట్విన్సా, ఇద్దరు అమ్మడి పిల్లల, ఇలా అడిగి చాలా దిష్టి అయితే పెట్టేస్తారనమాట.
ఇంకా ఆ రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు దిష్టి తీయకపోతే నిద్రే పట్టదండి పిల్లోళ్ళకి, అంత దిష్టి అయిపోతుందండి. ఇక్కడికే కాదు ఎక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళినా సరే ఇదే పరిస్థితి అనమాట. ఇంకా లోపలికైతే ఫోన్ అలో లేదండి, ఇంకా సెక్యూరిటీ పోలీసులు వాళ్ళంతా ఉన్నారనమాట. ఇంక ఇక్కడికే ఎండ్ అనమాట. లోపలికైతే ఫోన్ అలో లేదు. లోపలైతే వినాయకుడు చాలా బాగున్నాడండి చూడ్డానికి. విగ్రహం చేసి పెట్టిండేది కాదు, అలానే ఉండేదన్నమాట రాతిలో. ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. ఇదైతే బయట అనమాట. ఇంకా కార్ కి అయితే పూజ చేయించలేదు. మనం మెయిన్ గా పోయింది అయితే కార్ కి పూజ చేయించుకోవడానికే కదా. ఇంకా అక్కడైతే పూజారిని అయితే అడిగారనమాట కార్ కి పూజ చేయించాలని చెప్పేసి. ఇంకా మీరు వెళ్ళండి 10 minutes లో వస్తానని అయితే చెప్పినారనమాట. ఇంకా అలా అయితే వచ్చేస్తున్నాం. దానికి ముందే కీస్ అయితే అక్కడ పెట్టించి పూజ అయితే చేయించారనమాట. ఇంకా కార్ కి చేయించడానికి అయితే రావాలి పూజారి. ఆ లోపు అయితే ఇలా అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు అన్న చెల్లెలు ఇద్దరు. ఇంకా మేము ఇలా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నట్టే వచ్చేసారండి పూజారి. వచ్చిన వెంటనే మాకైతే బొట్టు పెట్టుకోమని చెప్పేసి అయితే గంధం కుంకుమ ఇలాంటివన్నీ ఇచ్చేసారనమాట. మేము పెట్టుకునేసాము. భద్రం పశ్యేమాక్షభిర్యత్రాః స్థిరైరంగైర్దశ్రవాగంస్తనోభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి స్వస్తి నస్తాక్షో జనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు ఓం శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం దత్తమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం కర్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి తం సాక్షాదాస్మాసి నిత్యం ఉతం వసిమే సత్యం వసిమే అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవానోచారమవశ్యం అవపశ్చాత్తాతుం అవపురస్తాతుం సర్వతో మాం పాహి పాహి సమంతాత్ తం భూమిరాపో నిలో నిలో నవః తం చత్వారి వాక్ పరమిదానీం తం గుణత్రయాతీతః తం దేహత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలాధారేషో నిత్యం తం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుత్వం రుద్రస్తం బ్రహ్మత్వం అగ్నిత్వం వాయుస్తం ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః ఆజ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి యజ్ఞాపవేదార్థమక్షతాం సమర్పయామి శ్రీగంధాం ధారయామి అలంకరణార్థం శ్వేతార్కమనివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ సర్పభూషణాయ శేఖరాయ ధర్మద్వయాయ ధర్మవాహనాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతరవతర సర్వపురుషవశంకర సర్వదృష్టవశంకర సర్వశివశంకర వశీకర వశీకరాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ మహాగణాధిపతయే నమః అభయాభ్యో నమః ప్రసాద బల సిద్ధిరస్తు. ఇట్లా పెట్టుకునేదే సరే గాడి స్టార్ట్ చేసేయండి. లైట్ లేసి ఆరని కొట్టి ముందుకు వచ్చేయండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంక ఇలా కార్కి అయితే పూజ చేయించడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అలా కార్కి పూజ చేసిన తర్వాత నిమ్మకాయలు అయితే టైర్ల కింద పెడతారు కదా, వాటిని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట కార్ తోటి. ఇంకా ముందుకి రావచ్చి ఆ తర్వాత అయితే వెనక్కి వెళ్ళాలండి. ఒకేసారి వెనక్కి అయితే వెళ్ళకూడదు అనమాట కారు. ఇంకా ఫైనల్లీ కార్కి పూజ చేయించడం అయితే అయిపోయిందండి. ఇంకా మా తర్వాత అక్కడ చాలా కార్లే ఉన్నాయండి పూజ చేయించుకోవడానికి. ఇంకా పూజారిని పిలిచినప్పుడల్లా వచ్చి కార్కి పూజ చేసేసి వెళ్తారనమాట అక్కడ. ఇంకా ఇంతకు ముందే మా సహనావులు కూడా ఆ టెంపుల్ కి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఆ పక్క టెంపుల్ కూడా వెళ్ళారండి. వాళ్ళు చూసేసి సహన అయితే చెప్పింది అనమాట పక్క టెంపుల్ కూడా వెళ్దామని చెప్పేసి. ఇంకా మేము డైరెక్ట్ ఇంకో టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నామండి. అక్కడైతే వెంకటేశ్వరుడు అనమాట. ఇంకా ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈ జర్నీలో మాత్రం చారు హితి మాత్రం చాలా పిచ్చగా ఎంజాయ్ చేశారండి. బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళిద్దరే. ఇంకా హితి ఆడి అలసిపోయి అయితే సైలెంట్ గా కూర్చునేసిందండి. ఇంకా సెకండ్ టెంపుల్ కి వెళ్తున్నాం అని చెప్పాను కదా, ఇదేనండి సెకండ్ టెంపుల్. ఇంక ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడికి ఇక్కడికి కొంచెం దూరమే అనమాట. ఇంకా ఫాస్ట్ గా అయితే వచ్చేసాం. ఇంకా అప్పటికే చాలా చలి వచ్చేసింది అనమాట. ఇంకా ఈవినింగ్ కే చలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ చలికి బయట ఎవరైనా ముసలోళ్ళు ఉంటే ఇంకా అంతే కథ, అంత చలి ఉందనమాట ఈ
ఈసారి. ఇంకా హితి ఏమైనా నాకు ఇవ్వాలన్నా ఏదైనా పెట్టాలన్నా ఖచ్చితంగా పెట్టేస్తుందండి. మనం వద్దన్నా సరే దాన్ని ఇచ్చేస్తుంది, పెట్టేస్తుంది అనమాట. ఇంకా అలా ఇక్కడైతే పువ్వునైతే బతిమలాడి ఇచ్చేసిందండి. ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంక నేను కూడా ఇక్కడ వీడియో అయితే తీనిస్తారో లేదో అని అనుకున్నాను, కానీ ఇంక ఇక్కడైతే వీడియో తీసుకొని ఇచ్చారనమాట. ఇంకా హ్యాపీగా అయితే వీడియో తీసుకొని అయితే వచ్చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పానండి, నాకైతే స్టేజ్ ఫియర్ ఉన్నట్టు కెమెరా ఫియర్ అయితే చాలా ఉందన్నమాట. ఇంకా నేను కెమెరాలో కనపడలేను సిగ్గుకి. ఇంకా అలా అని వీడియోస్ కూడా ఎక్కువ బయట వాళ్ళని అయితే తీయలేనండి. నాకు కొంచెం మొహమాటం అనమాట. ఇంకా అలా వేరే వాళ్ళని ఎవరైనా తీయాలన్నా, ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీయాలన్నా కూడా కొంచెం భయం అనమాట, ఎవరేమన్నా అంటారేమో అని చెప్పేసి. ఇంకా అలా ఉన్నా సరే కొంచెం ధైర్యం చేసి మీకోసం అని చెప్పి వీడియో అయితే తీసేస్తానండి. ఇంకోటి ఏంటంటే కొన్ని టెంపుల్స్లో వీడియో తీయనీరండి. ఇంక ఇలా ఇక్కడైతే ఇలాంటి ప్రాబ్లం ఏం లేదనమాట. హ్యాపీగా అయితే వీడియో తీసుకున్నానండి. పూజారి కూడా ఏమనలేదనమాట. ఇంకా దర్శనం చేసుకుని అయితే బయటకైతే వచ్చేసానండి. కొంచెం కూర్చున్న తర్వాత వెళ్ళాలన్నమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనం ఏదైనా కోరుకొని ఉంటాం కదా, దానికోసం కొంచెం కూర్చొని వెళ్తే అది నెరవేరుతుందని చెప్పి నా నమ్మకం. మీకు కూడా ఇలాంటి గుడ్డి నమ్మకాలు ఏదైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి ఇలాంటివని చెప్పేసి. ఇంకా మేము దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నామండి. 2 గుళ్ళు చూసి వెళ్ళకూడదంట, ఇంకా 3 గుళ్ళు అయితే వెళ్ళాలంట. అందుకోసం అని చెప్పి 3వ గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకోటి ఏంటంటే మాకు ముందు కారు ఉండింది కదా, ఆ కార్లో ఉన్న ఫెసిలిటీసే అన్నీ ఉన్నాయన్నమాట ఈ కార్లో. ఇంకా బ్యాక్ రివర్స్ చేసినప్పుడు వెనుక కెమెరా కానీ ఇలాంటివన్నీ చాలానే ఫెసిలిటీస్ అన్ని దీంతో ఉన్నాయండి. నేనైతే గమనించాను. ఇంకా మా ఆయన కూడా అలాంటివన్నీ చూసే కొన్నారులేండి. ఇంకా నేను గమనించిందేముంది దాంతో. ఇంకా మేము 3వ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మాకు మ్యారేజ్కి ముందు అయితే నా పేరు మీద ఇక్కడ అభిషేకం అయితే చేపించారంట. ఇంకా అటు వెళ్ళినప్పటి నుండి చెప్తూనే ఉన్నారనమాట మా హస్బెండ్, ఇంక ఇక్కడ అభిషేకం చేపించింది అని చెప్పేసి. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదండి లోపలికి, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజులోనే 3 టెంపుల్కి వెళ్ళడం మా అదృష్టం అండి. అంటే అనుకోలేదనమాట, ఇలా టెంపుల్కి వెళ్తామని కూడా అనుకోలేదు. సడన్గా అయితే ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట. ఇంకా 3 టెంపుల్ చూడడం అంటే ఇంకా దేవుడు లీలే దీనంతా. నాకైతే లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా భక్తి, అలానే చాలా ఇష్టం అండి. దానికైతే ఫ్లాష్ బ్యాకే ఉందండి. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా గుర్తొస్తే చెప్తానులేండి. ఇంక ఇక్కడైతే మేము దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసింది అనమాట. ఇంకా మమ్మల్ని చూసి పూజారి అయితే తీశారండి. ఇంకా నాకైతే లక్ష్మీ నరసింహస్వామిని చూడగానే వైబ్రేషన్ అనమాట, చాలా భయం వేసేస్తుంది. ఇంకక్కడ హితమ్మకి కొంచెం కోపం ఉంది. ఇంకా అది ఎలా తగ్గేది అని చెప్పేసరికి పూజారి అయితే నీళ్లు చల్లారనమాట. ఇంకా హితమ్మకి నీళ్లు చల్లుతున్నారని సడన్ గా చూసిందనమాట చారు. ఇంకా చారు కూడా సడన్ గా చెల్లేశారు. ఇంకా అందుకే చారు అయితే ఏడుస్తుందండి. ఇక్కడ మేమైతే 3 గుళ్ళు చూసుకొని అయితే వెళ్ళిపోతున్నామండి. మేమైతే కార్ పూజ చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చిన వాళ్ళం. 3 గుళ్ళు అయితే చూసేసాం సక్సెస్ఫుల్ గా. నాకైతే చాలా హ్యాపీ అండి ఇలా గుళ్ళు తిరగడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చింటూ బిట్టుని బయటికి తీసుకెళ్లలేం కదా, ఇంకా అది కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా అప్పటికే చింటూ బిట్టు ఇద్దరు పడుకున్నారండి. ఇంకా బిట్టునైతే లేచేసాడు అనమాట. చింటూ మాత్రం అలానే పడుకొని ఉన్నాడు. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్ కి వెళ్తే ఆ ఫీలే వేరనమాట. ఇంకా ట్రిప్ వెళ్ళినా టూర్ వెళ్ళినా రాదనమాట, అంత ఫీల్ అయితే ఉంటది అండి. ఇంకా కార్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా ట్రిప్పులు కూడా ఉంటాయి, అలానే జర్నీ కూడా ఉంటది అనమాట. చాలా వీడియోస్ అయితే వస్తాయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా వీడియోసే వస్తాయన్నమాట. ఇంక మేమైతే దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నామండి. ఇటు అయితే చాలా సైలెంట్ అయిపోయాడండి ఫీవర్ వచ్చినప్పటి నుండి. ఇంకా చూడండి చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయాడు అనమాట. ఇంకెక్కువ సౌండ్ అంటే బిట్టుదే. ఇంకా బిట్టునే సైలెంట్ అయిపోయాడండి. ఇంకా బిట్టునైతే నేను తీసుకొని ఉన్నాను. ఇంకా చింటూనైతే మా అమ్మ బ్యాక్ సైడ్ లో ఎత్తుకొని ఉందనమాట. ఇంక ఇక్కడ చూడండి గోల్ అంతా హితిది ఇంకా చారుదే అనమాట. ఇంకా వీళ్ళని భరిస్తే చాలు అన్నట్టుంది. ఇంక మేమైతే సిటీలోకి అయితే వచ్చేసామండి. ఇంకా మా చెల్లి వాళ్ళైతే కాల్ చేసి చెప్పారనమాట, ఇంకా మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా, వాళ్ళైతే ఫెస్టివల్కి. ఇంకా మా రూట్లోనే వెళ్ళాలన్నమాట వాళ్ళు. ఇంకా అక్కడే ఉండండి, మేమైతే వస్తున్నాం అనేది అయితే చెప్పారనమాట. ఇంకా వాళ్ళని కూడా కలిసేసి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము వాళ్ళని కూడా కలిసి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదే వీడియోలో మా అమ్మని కూడా చూపించేస్తున్నానండి. ఇంకా మా అమ్మ కూడా వచ్చేస్తుంది అనమాట ఇంటికి. ఇంకా బిట్టుకి అలా అయింది అన్నప్పటి నుండి కుదరలేదనమాట రావడానికి. ఇంక ఇప్పుడైతే చూసుకొని వెళ్ళడానికి అయితే వస్తుంది మా అమ్మ. ఇంక ఇటు నుంచే మా పూజ వాళ్ళు అయితే చూసుకొని బెంగళూరు అయితే వెళ్ళిపోతారండి. మా అమ్మ మాత్రం మాతో పాటు వస్తుందన్నమాట. ఇంకా
కాసేపు అయితే వాళ్ళతో అలా మాట్లాడుకొని అయితే మేము ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంకా చింటూ బిట్టుని చూడంగానే పూజ ఎత్తుకోగానే వెళ్ళిపోయారనమాట. చింటూ బిట్టు బాగా అయితే గుర్తుపట్టుకున్నారు. చాలా డేస్ తర్వాత ఎత్తుకున్నా సరే అలానే గుర్తుపెట్టుకొని అయితే ఉన్నారండి. ఈ జనరేషన్ పిల్లోళ్ళు చాలా అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఇంక మేము అలా అయితే వచ్చేస్తున్నాం ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. బాయ్ అందరికీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.